తులారాశి వారి గురించి కళ్ళు చెదిరేటటువంటి నిజాలండి. ఈ వీడియో వింటే తులారాశి వారు నిజంగా షాక్ అవుతారనమాట. నిజంగా మాకు సంబంధించి ఇంత దగ్గరగా ఈ విషయాలు చెప్తున్నారు, ఎలా తెలిసాయి అన్నట్లుగా మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత విలువైన సమాచారం ఈ వీడియోలో మీకు పూర్తిగా అందుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్ర భగవానుడు అంటేనే ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహాలు వీరి మీద ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వీరు ధనాది పరంగా అంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా వీరు చాలా బెటర్గా చెప్పుకోవచ్చు అనమాట. పరిస్థితులు కొంచెం ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల గ్రహాల అనుకూలతలు సరిగ్గా లేకపోవటం వలన చేతిలో డబ్బు ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ డబ్బును జీవితంలో వీరు ఎక్కువగా అన్ని రాసుల్లో కల్లా కూడా డబ్బును వీరు ఎక్కువగా చూసే అవకాశం అయితే మాత్రం వీరి రాశికి పుష్కలంగా కనిపిస్తుందన్నమాట. ఎందుకంటేనే వీరి యొక్క గ్రహానికి అధిపతే రాశికి శుక్రుడు. అంటే శుక్రుడు అంటేనే అదృష్టము, ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తు ఇలాంటివన్నీ కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఆ గ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరి రాశికి పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వచ్చినప్పటికి ఇంకా మనకేంటంటే అంటే ఆర్థిక పరంగా చాలా వరకు కూడా వీరు సెటిల్ అయి ఉంటారండి. చాలా వరకు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక డబ్బు సంబంధించినటువంటి వాతావరణంలో వీరి తండ్రి తరపు నుంచి వీరికి బాగా స్థిరాస్తి అనేది ఉంటుందన్నమాట. అంటే తండ్రి బాగా సంపాదిస్తాడు ఈ తులారాశి వారికి. కొంతమందిని మనం చూసుకున్నట్లయితే ఇలాగా పిత్రార్జిత ఆస్తులు కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత వాళ్ళు వీటిని ఏంటంటే రొటేషన్ చేసుకుంటా వస్తారు. ఇలా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా తరతరాల నుంచి వీరికి ఆస్తులు అనేవి వస్తున్నాయి. వీరు ఆ ఆస్తిని ఇంకా రెట్టింపు చేసే అవకాశాలే ఉంటాయి. కానీ ఉంది కదా మనం తిని కూర్చుందాము అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తిత్వం వీరిది కాదు. కష్టపడేటటువంటి మనస్తత్వం కాబట్టే కలుసుబాటు అనేది ఎప్పుడూ కూడా వీరి వెన్నంటి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే అందరికీ ఇది వర్తించకపోవచ్చండి. ఎక్కువ శాతం అయితే ఇలాగే ఉంటుంది. ఎక్కువ శాతం తులారాశి వారికి ఆస్తులు, స్థిరాస్తులు ఇవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా చేసినా తల్లిదండ్రుల తరపున ఆస్తులు దక్కకపోయినా కానీ వారంటూ వారి జీవితంలో మాత్రం ఒక వయసు వచ్చినాక సంపాదించుకోవటం ఒక మంచి కలుసుబాటు అనేది అయితే మాత్రం ఈ తులారాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇవాళ డబ్బు ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, కానీ మీరైతే జీవితంలో ఎదుగుతారనమాట. ఇంకా మీ గురించి తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు చాలామంది ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, ఆస్తి తగాదాలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం లేకపోవటము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. ఇక తులారాశి వారిది రాశి విషయానికి వస్తే వీరిది ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరి జీవిత పరంగా ఎలా ఉంటుందంటే వీరికి జీవితంతో ఒక పోరాటమే జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి వ్యక్తులు వీరేంటో, వీరి లోకమేంటో, వీరి పనేంటో, వీరిది వీరు తప్ప ఎవరిది పట్టించుకోరు. ఎవరి గురించన్న విషయాలు సరదాగా మాట్లాడితే వింటారే కానీ ఎవరి అన్న అంటే కొంచెం బాధగా ఉంది వాతావరణము, కొంచెం ఆడేమన్నా నెగిటివ్గా ఉంది అని అంటే అలాంటి చోట వీరు క్షణం కూడా నిలబడరనమాట. వీరు ఉన్న కాడంతా ప్రశాంతంగా సరదాగా, ఎందుకంటే కష్టపడి జీవితాన్ని ఒక అంటే గొప్పగా నిర్మించుకునేటటువంటి వ్యక్తులు కాబట్టి మనం ఎంత కష్టపడేది సుఖాలను చూస్తానికి, సంతోషంగా గడపటానికి. అలా కాకుండా ఎంత కష్టపడి ఎక్కడెక్కడ బాధలన్నీ కూడా వినాలి, ఎక్కడెక్కడ బాధలతో మనం బ్రతకాలి అనంటే వాళ్ళేంటంటే దాన్ని అసలు ఏమాత్రం కూడా ఇష్టపడరు. కాబట్టి ఈ తులారాశి వారిని మీరు గమనించుకోండి ఒక్కసారి. ప్రశాంతంగా ఉన్న కాడ మాత్రమే వింటారు. సరదాగా నవ్వుతా మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడతారు. అలాగే ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే వీరిలో ఎవరి మీదైనా చాడీల్లాగా పక్కన వాళ్ళు ఏదన్నా చెబితే అంటే ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి గనక ఈ వ్యక్తి వారితో మాట్లాడే వ్యక్తి గనక వారి గురించి ఏదన్నా
తప్పుగా చెబితే అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తారు, వాళ్ళు డబ్బు తీసుకుంటే ఇవ్వరు అని ఇలాంటివి ఏదన్నా కొన్ని విషయాలు అలా ఉంటాయి కదా! అవి చెబితే ఏంటంటే వీళ్ళు అస్సలు వినరు. అలాంటివి అసలు సహించరు. అంటే చాడీలు ఇలాంటివి వీళ్ళకిష్టం ఉండదనమాట. ఏ మనిషి గురించైనా సరే పద్ధతిగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారిది. మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడటం ఈ తులారాశి వారు అస్సలు ఒప్పుకోరు. అలా చెప్పే వాళ్ళని దూరంగా పెట్టేస్తారనమాట. వీరి మనస్తత్వం అలా ఉంటుంది. ఇక వీరికి ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే వీరు వీరు చాలా వరకి కూడా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. పద్ధతి, సాంప్రదాయాలను ఇలాంటి వాటిని చాలా బాగా ఇష్టపడతారనమాట. ఒక మనిషి సహవాసం చెయ్యాలి అనంటే వీరేంటంటే వెనకమాల అసలు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళు మంచి వాళ్ళా? కాదా? ఇలాంటివన్నీ చూసి వాళ్ళు పద్ధతి గల్ల వాళ్ళు అని అనుకుంటేనే వాళ్ళతో మాట్లాడతారు. అంతేకానీ అవతల వాళ్ళ దగ్గర కొంచెం ఏదన్నా అంటే పద్ధతి లేకుండా మాటలు వచ్చినా అంటే ఏదన్నా చాడీలు చెప్పటం అవ్వచ్చు, ఒక మనిషిని గురించి చులకనగా మాట్లాడటం అవ్వచ్చు, లేకపోతే ఒక పూజలు చేయకుండా, పునస్కారాలు చేయకుండా, దైవభక్తి లేకుండా, కష్టపడే మనస్తత్వం లేకుండా, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకోవటము, ఇలాంటివి చేస్తే ఏంటంటే తులారాశి వారు అసలు అలాంటి వారిని ఇష్టపడరనమాట. పద్ధతికి, సాంప్రదాయానికి ఈ తులారాశి వారు పెట్టింది పేరుగా ఉంటారు. అలా కుటుంబాన్ని కూడా అలాగే నిర్మించుకుంటారనమాట. అలాగా చాలా వరకి కూడా ఈ తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే చాలా వరకి కూడా వ్యక్తిత్వం చాలా మంచిదండి. కానీ పైకి చాలా కఠినంగా, గంభీరంగా ఉంటారు. వీరి ప్రేమను చూపించడం మొదలుపెడితే ఎదుటివారు ఆ ప్రేమను తట్టుకోలేరనమాట. అంత ప్రేమను అందిస్తారు. అలాగే వీరు ద్వేషం చూపించడం మొదలుపెడితే అది కూడా ఎదుటివారు భరించడం కష్టమవుతుందనమాట. అంత ద్వేషాన్ని చూపిస్తారనమాట. వీరి ప్రేమ అలాగే ఉంటుంది. వీరి యొక్క కోపము అలాగే ఉంటుందనమాట. ఒక మనిషిని నిజంగా వారు మనస్ఫూర్తిగా గనక ఇష్టపడితే ఆ మనిషిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవటానికి సిద్ధపడరు. కోపం వచ్చింది అనుకుంటే ఆ మనిషికి మార్పు వచ్చేలాగా అంటే అనుకుంటే మార్పు తెప్పించి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. లేదు మనది కాదు అనుకుంటే వదిలేస్తారు. అలాగా ఏదైనా సరే ఒక వ్యక్తిని నమ్మితే మాత్రం వారి నమ్మకాన్నయితే కాస్తో కూస్తో నిలబెట్టుకుంటారని చెప్పుకోవచ్చండి బయటి వారి విషయంలో. ఇక కుటుంబం విషయానికొస్తే మాత్రం కుటుంబం అంటే పంచప్రాణాలు ఈ తులారాశి వారికి. కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. కుటుంబం కోసం వారి యొక్క సంతోషాలను, ఆనందాలను వదిలేయమన్నా కూడా వదిలేస్తారనమాట. కుటుంబాన్ని అంత బాగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వారి భార్య అంటే ఇక చెప్పాల్సిన పని లేదండి. ఒక దేవతతో సమానంగా చూసుకుంటారనమాట. భార్య అంటే అంత ప్రాణము, భార్య అంటే ప్రేమ, భార్య అంటే పిచ్చి. ఇలాగా భార్యను ఎంత గౌరవిస్తారంటే ఈ భూమి మీద వాళ్ళు గౌరవించేటటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అనంటే వారి భార్యే అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదండి. ఇలా తులారాశి వారికి జీవిత భాగస్వామి అంటే ఎంతో ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు అనేవి ఉంటాయి. వారి కోసం ఎంతటి కష్టాన్నైనా సరే ఇష్టంగా భరిస్తారు. వారికి జీవితంలో ఎప్పుడూ అందించని సుఖాలను, అందించని లైఫ్‌ను, అందించని అద్భుతాలను చూపిస్తూ ఉంటారనమాట. కంటికి రెప్పలా, ఒక తండ్రిలా, ఒక తోబుట్టువులా, ఒక భర్తలా, ఒక ప్రియుడులా ఇట్లా అన్ని రకాలుగా భార్యకు తన పాత్ర అనేది అన్ని రకాలుగా ఈ భర్త అనేవాడు పోషిస్తాడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వామిగా పొందుతారో, ముఖ్యంగా మగవారిని ఎవరైతే చేసుకుంటారో, వాళ్ళు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చనమాట. ఇక ఆ ఆడపిల్ల గురించి ఆ పుట్టింటి వారు ఇక మర్చిపోవచ్చండి. ఎందుకంటే ఇక మీ బిడ్డని ఒక బంగారపు జీవితంలోకి, ఒక బంగారపు ఇంట్లోకి, ఒక దేవుడినే తోడుగా మీరిచ్చి పంపించినట్లనమాట. అంత నెత్తిన పెట్టుకొని మీ బిడ్డకు మీ పుట్టింట్లో కూడా మీరు అందించలేని సుఖాలను, అందించలేని ఐశ్వర్యాన్ని, సంతోషాలను మీ బిడ్డకు తన భర్త అందిస్తాడనమాట. అంత చక్కగా చూసుకుంటారని చెప్పుకోవచ్చనమాట. అలాగా తులారాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు నిజంగా ఈ జన్మలో ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో తులారాశి వారిని భర్తలుగా పొందుతారని చెప్పుకోవచ్చనమాట. తులారాశి మగవారు పైకి కనిపిస్తారండి. సైలెంట్గా కనిపించిన వాళ్ళల్లో 10 మంది ఉంటారనమాట. భార్య విషయంలో వారిలో నుంచి బయటికి వచ్చే మనిషి ఉంటారు చూసారా, అది ఎదుటి వారి చూసినట్లయితే
చూసినట్లయితే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత గొప్ప ప్రేమ దాగి ఉంటుంది. తల్లిదండ్రులను, బిడ్డలను అందరినీ కూడా ప్రేమిస్తారు. కానీ నిజంగా జీవితం ఎవరు, నిజంగా వారి మనసు లోతుల్లో నుంచి ప్రేమ ఎవరి మీద ఉంటుంది అనంటే అందరికన్నా కూడా భార్య మీదే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వారి భార్య మాత్రం చాలా అదృష్టవంతురాలుగా చెప్పుకోవచ్చు. ఇలా తులారాశి వారి యొక్క సంబంధించి చాలా వరకు కూడా ఇలాగే ఉంటుందండి. చాలా మందికి కూడా మగవారికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక ఆడవారైనా సరే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. తులారాశి వారిని ఆడవారిని తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలను చేసుకున్నా కూడా ఆ మగవారికి బాగా కలిసి వస్తుంది, అత్తగారింటికి బాగా కలిసి వస్తుంది. అప్పటి నుంచి వారు సంపాదించుకునేటువంటి సంపాదన అప్పటి నుంచి సంపాదించుకోవటము, ఒక స్టారు, ఒక దశ అనేది తిరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరిని చూసినట్లయితే స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారండి. మంచి అందమైనటువంటి రూపం, జుట్టు బాగుంటుంది, వీరికి జుట్టు పెరుగుదల బాగుంటుంది. మగవారికి అలాగే ఉంటుంది, అలాగే ఆడవారికి కూడా అలాగే ఉంటుందన్నమాట. అందము చాలా అందంగా ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద అంటే విశాలమైనటువంటి నుదురు, ఇలా ఏంటంటే చాలా బాగుంటారనమాట. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా సరే వీరిని చూస్తే మాత్రం ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇంత చక్కగా ఉన్నారేంటి, ఇంత బాగున్నారేంటి, ఇంత అందంగా ఉన్నారేంటి, అసలు అందం వీరి కోసమే పుట్టిందా, వీరి గురించే పుట్టిందా, అందం అన్న పేరు వచ్చిందా అన్నట్లుగా ఈ తులారాశి వారు అంత చక్కగా ఉంటారనమాట. కాబట్టి వీరిని ఎవరైనా సరే చూడటానికి అలాగే ఇష్టపడతారు, వీరితో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాగా వీరి దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు, మంచి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. వీరేదన్నా ఒక మాట మాట్లాడితే ఎదుటివారితో మొహమాటం లేకుండా మాట్లాడతారనమాట. ఒక విషయం గురించి ఏదన్నా మాట్లాడాల్సి వస్తే వీరి దగ్గర పొగరు కూడా ఉంటుందండి. ఎందుకంటే కష్టపడి జీవితంలో ఒక స్థాయికి వెళ్ళినోళ్ళు ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు పొగరు అనేది లేకుండా ఎలా ఉంటుంది. కాబట్టి పొగరు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎదుటివారు వీరితో అంటే మాట్లాడాలి అని చెప్పి వీరు మాట్లాడినప్పుడు ఏదన్నా సమాధానం పొగరుగా చెప్పినప్పుడు ఎదుటివారు వీరికి సమాధానం చెప్పాలి అని అనుకుంటారు. కానీ వీరిని చూసినప్పుడు ఏంటంటే ఒక గౌరవం ఇవ్వాలనిపిస్తుంది అనమాట. ఆ గౌరవం ఇవ్వాలని అనిపించి, ఎందుకంటే వారి ప్రేమను కూడా చూసి ఉంటారు కదా, అది గుర్తొచ్చినప్పుడు, వారి యొక్క విలువ తెలిసినప్పుడు, వారి యొక్క పద్ధతి తెలిసినప్పుడు ఏంటంటే చెప్పాలి అని అనుకున్న వారు కూడా సైలెంట్ అయిపోతారు. అంటే ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతారు, కానీ వీరికి యువతల వాళ్ళకి సమాధానం చెప్పక చేతకాక కాదు. అయినా సరే వారిని చూసినప్పుడు ఏంటంటే చెప్పలేక, ఎందుకంటే వారిని వదులుకోలేక ఏంటంటే ఎన్ని మాటలన్నా కూడా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ తులారాశి వారిలో వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే మాత్రం ఖచ్చితంగా 90% ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట. అయితే వీరు సొంతంగా చేసుకోరా, ఇవి ప్రేమ వివాహాలంటే సొంతంగా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా చేసుకోరు. తల్లిదండ్రుల యొక్క ప్రమేయంతో నచ్చినటువంటి అమ్మాయిని అవ్వచ్చు, లేదా నచ్చినటువంటి అబ్బాయిని అవ్వచ్చు, తల్లిదండ్రుల అంగీకారంతో వీరు చేసుకుంటారనమాట. వీరి జీవిత యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చెప్పి వీరు అనుకుంటారనమాట. అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవిత భాగస్వాములు కూడా చాలా అందంగా ఉంటారు. వీరు ఎంత చక్కగా ఉంటారో వీళ్ళకు దొరికే వాళ్ళు కూడా అంతే చక్కగా ఉంటారనమాట. అలాగా వీరికి ఏంటంటే చాలా వరకు కూడా చుట్టూతా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించుకుంటారు. అలాగే వీరిని చూసుకున్నట్లయితే మీరు గమనించండి, నూతనంగా గృహ నిర్మాణాలు కూడా చేస్తూ ఉంటారు. వీరి దగ్గర డబ్బు ఉంటుంది, వీరి దగ్గర బాగా బంగారం కూడా ఉంటుందన్నమాట. బంగారం అనేది అందరికన్నా కూడా ఈ తులారాశి వారి దగ్గర ఎక్కువ ఉంటుందండి. అలాగే ఆస్తి పరంగా కూడా వీరేంటంటే కొంచెం బాగా కష్టపడతారు. రేత్రింపగళ్ళు చేయాల్సిన శక్తికి మించి కూడా వీరు చేయటానికి సిద్ధపడుతూ ఉంటారనమాట. అయితే ప్రతి పని కూడా నీతిగా, నిజాయితీతో కూడి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరు బంగారం విషయంలో కానీ అంటే చాలామంది కూడా ఏంటంటే బంగారం అనేది కొంతమందికి కలిసి రాదు, అంటే తెచ్చుకోవాలనుకున్నా కూడా తెచ్చుకోలేరు. కానీ లక్ష్మీదేవి వీరి రాశికి అధిపతే శుక్రుడు కదా, బంగారం ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరి చేతికి. బంగారము, ధనము, ఇలాంటివి సేవింగ్స్లు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నూతనంగా ఒక గృహ నిర్మాణం కూడా ఇప్పుడు చేస్తున్నారు. వీళ్ళు కట్టేటటువంటి ఇల్లు ఉంటుంది చూడండి, బ్రహ్మాండంగా నెంబర్ 1గా
అంటే ఎక్కడా కూడా రాజీ అనేది లేకుండా నంబర్ వన్గా కట్టేటటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ తులారాశి వారి ఆలోచన కాంప్రమైజ్ ఉండదు. ఎక్కడైనా సరే సంపాదన గట్టిగా సంపాదించాలి, దాని ద్వారాగా వచ్చేటటువంటి లైఫ్ను కూడా గట్టిగానే అనుభవించాలి. ఏదైనా అంటే సేవింగ్స్ అలాగే చేసుకోవాలి, అనుభవించేది అలాగే అనుభవించాలి. అంటే బిడ్డలకి ఎంత గొప్పగా ఇస్తామో మనం కూడా అలాగే గొప్పగా అనుభవించాలి అన్నట్లుగా ఎక్కడా కూడా తగ్గరనమాట. ప్రతిదీ కూడా చాలా క్వాలిటీతో కూడి ఉంటుందన్నమాట వీరి ఆలోచన విధానం. కాబట్టి నూతనంగా గృహ నిర్మాణాల యొక్క ఆ పనులు కూడా వీరికి జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది అపార్ట్మెంట్లు ఏదన్నా కొనేవాళ్ళు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ వీరికి సంబంధించి ఒక భూమికి సంబంధించిన యోగం అయితే ఖచ్చితంగా ఉంది. ఇల్లు కట్టడం అంటే జీవితంలో ఒక అదృష్టం ఉండాలండి. అటువంటి ఆ గొప్ప కళ అనేది వీరికి తీరుతుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ విషయం గురించి వీరు చాలా సంతోషపడతారు. అయితే వీళ్ళిప్పటి నుంచి చూసుకున్నట్లయితే చాలా బిజీగా ఉంటారనమాట. గృహానికి సంబంధించిన పనులు, అలాగే వీరి యొక్క బిజినెస్కి సంబంధించిన పనులు, లేకపోతే అంటే ఉద్యోగం అవ్వచ్చు, లేదా ఒక వ్యాపారం అవ్వచ్చు. అలా ఏంటంటే అటు ఇటు రెండు రకాలుగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి చాలా చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ బిజీలో కూడా వీరికి ఒక సంతోషం ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. ఇలా అంటే ఎంత కష్టం ఉన్నా సరే వారేంటంటే వారే లాక్కు రావాలి. అంటే భాగస్వాములని ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పెట్టరు. అంటే ఏ పనైనా సరే 99.99% వీళ్ళే లాక్కొస్తారనమాట. భాగస్వామికి అదృష్టవంతులండి ఇక వాళ్ళంతే. ఇక ఆ అదృష్టం అనేది ఇక మనం మాటల్లో చెప్పలేమనమాట. వారికి దొరికిన భాగస్వాముల యొక్క అదృష్టము వాళ్ళంతే. వాళ్ళు హ్యాపీగా ఉండటానికి పుట్టారు అన్నట్లుగా వారి లైఫ్ ఉంటుందన్నమాట. ఇలా అందరికీ అంటే కొంతమంది ఆడవాళ్ళు అనుకోవచ్చు, లేదండి మా భర్తలు మమ్మల్ని ఎంత విసిగిస్తారో తులారాశి వారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఆ విసిగించే వెనకమాల కూడా మీ మీద ప్రేమే ఉందండి. వారి గుండె లోతుల్లో చూసినట్లయితే ఖచ్చితంగా మీ మీద ఎంత ప్రేమ ఉంటుందో అన్న విషయం అది ఒక సమయం సందర్భాన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. తెలియక మీరు కొన్నాళ్ళు అలా అనుకోవచ్చు, కానీ తర్వాత మీకే అంత అర్థమవుతుందండి. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రేమించినంత విధంగా ఇక మిమ్మల్ని ఇంకెవ్వరు కూడా ప్రేమించరు. తల్లిదండ్రులకు కూడా అంత ప్రేమ ఉండదనమాట. అంత ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఇక వీరి సంపాదన విషయానికి వస్తే గట్టిగా సంపాదిస్తారండి. ధనం అనేది ఖచ్చితంగా వీరి చేతుల్లో ఉంటుంది. ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారు. అంటే ఒక మధ్య తరగతి జీవితాన్ని గడపటానికి కూడా వీరు ఇష్టపడరు. ఒక రిచ్ లైఫ్ని గడపటానికి ఇష్టపడతారనమాట. సంపాదన పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీరి రాశి పరంగా డబ్బు ఏంటంటే అంటే రెట్టింపు ఆదాయం అనేది వీరికి వస్తుంది. కొంతమందికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ మీ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తీరతాయండి. మీకు జీవితానికి మీరు ఎంతైతే ఊహిస్తారో అంత ధనమైతే ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా చేరగలుగుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. కష్టం విషయానికి వస్తే కష్టం మాత్రం గట్టిగా పడాల్సే ఉంటుందండి. మీరు సుఖంగా సంతోషంగా కూర్చోవాలి అని అనుకున్నా కూడా మీరు కూర్చోలేరు. ఎందుకంటే మీ లోపల ఉన్నటువంటి తపన, తాపత్రయము, ఆశ ఇలాంటివి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వు. అంటే బిజీగా ఉండి ఒక రూపాయి అంటే దానికి సంబంధించిన ఒక ప్లానింగ్ చేసుకొని కష్టపడి తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి వరకు తీసుకుంటారు, కానీ ప్రశాంతంగా అంటే వెనకమాల ఉంది కదా మనకేమిలే కూర్చొని తిన్నా కూడా మనకు జరిగిపోయిద్ది అని చెప్పేసేసి అలా అనుకునేటటువంటి వ్యక్తులు కాదనమాట. తులారాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానం గురించి కూడా చాలా తృప్తి పడతారు. వారి సంతానం కూడా చాలా యాక్టివ్గా చురుగ్గా ఉంటారనమాట. ఇక విద్యార్థులు కూడా చాలా బాగా చదువుతారు. తులారాశి వారు చాలా అంటే పద్దాలు పుస్తకాలు పట్టుకొని కూర్చోరండి. చదివిన కాసేపు అయినా సరే బాగా చదువుతారు. ఎక్కువగా అంటే ఆడుకోవటానికి సరదాగా ఫ్రెండ్స్తో అట్లా ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేగాని పద్దాల పుస్తకాల దగ్గర అయితే కూర్చోరు. అలా కదలకుండా ఒక చోట కూర్చునే వ్యక్తిత్వం వీరిది కాదు, విద్యార్థులదైనా సరే. ఇంకా ఈ తులారాశి వారు బిజినెస్ కోసం చేసుకునే ప్రయత్నాలు ఏదన్నా ఉన్నాయంటే అవి చక్కగా ఫలిస్తాయి. ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు. ఉద్యోగం చేసేవారికి కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. మంచి శాలరీస్ అనేవి ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మంచి ధనాకర్షణ, జనాకర్షణతో చాలా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. చిన్న చితక సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఎక్కువగా టచ్ చేయలేవని చెప్పుకోవచ్చు అనమాట. వీరి ఆలోచన విధానం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు. ఏదైనా సరే లైట్గా తీసుకునేటటువంటి వ్యక్తులు. సమస్య వచ్చిందంటే దానికి సొల్యూషన్ ఏంటని ఆలోచించేటటువంటి వ్యక్తులు, కానీ బాధపడతా కూర్చునేటటువంటి వ్యక్తులు కాదని చెప్పుకోవచ్చు. ఇక వీరిలో
వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఇప్పుడు వివాహ యోగం అయితే ఉంది. కొంచెం ఆలస్యమైనా సరే మంచి వివాహి జీవితం బాగుంటుంది. నచ్చిన వ్యక్తిని చేసుకుంటారు. భాగస్వామితో సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఇంకా గతంతో పోల్చుకున్నా కూడా ఇంకా ఎక్కువగా పెరిగాయని చెప్పుకోవచ్చనమాట. వారి భాగస్వామిని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా సహించరనమాట. ఎవరన్నా ఒక మాట గనక ఎదుటివారు అన్నారో వారికి ఇక నరకమే అవతల వారికి. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారితో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. ఇలాగా మీకు ఇంకా కొంతమందికి ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావటము, సంతానం లేని వారికి సంతానం కలగటము, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచిగా ఉద్యోగాలు, ఇలా మీకు చాలా వరకు కూడా అనుకూలతలనేవి ఉంటాయి. మనం చెప్పినవన్నీ కూడా మీరు సరి చేసుకోండి. కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి. కొంచెం పొగరును కూడా తగ్గించుకోండి. ఎందుకంటే మీ పొగరు బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి ఎదుటి వారికి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి సరి చేసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే వ్యక్తులుగానే ఉంటారండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అర్థమైంది కదండి. తులారాశి వారి గురించి, మీ గురించి కళ్ళు చెదిరేటటువంటి నిజాలు విని మీరే ఆశ్చర్యపోయి ఉంటారు కదా. వీడియో నచ్చితే మీకు దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ ఏదో నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది తులారాశి వ్యక్తులు కూడా చేరి వారు కూడా విని వారు కూడా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే తులారాశి వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు శివారాధన కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి శివునికి దగ్గరగా ఉండండి. ఓం నమః శివాయ అనే కామెంటింగ్ చేయండి. మీకు అంతా జయంగా ఉంటుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.